అడపరెట్టినాయి. అడపారెడ్డి ఏం చేస్తుంటారు? ఏం చేస్తాం మామూలుగా. మరి ఎలా సాగుతుంది పరిపాలనా విధానం? ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు అవుతుంది కదా. చంద్రబాబు నాయుడు పరిపాలన వల్ల ఇప్పుడు అన్ని కెలుకుతున్నారు. లేకపోతే అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అసలు అడ్రస్సే లేదు. నీ దిక్కున్న కాడ చెప్పుకోనివారు. అది నాకు తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే. జగన్ ప్రభుత్వంలోనా? ఈ అంత తినేసినా ఆడికే తెలుసు, భగవంతుడికి తెలుసు, మాకు తెలుసు పెద్ద. ఇప్పటికైతే ఎలా ఉందంటారు పరిపాలనా విధానం? మరి చాలా రైట్ పట్టేసారు కదా మొన్న ఏమాత్రం రేషన్ బియ్యం కట్టాను. పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నారా? పట్టుకున్నారు అంటున్నారు. మరి మేము వెళ్ళి చూడలేదు. నిజమైంది. నిజమైంది. ఓకే, మరి ఇప్పటివరకు అయితే ఎలా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా విధానం? చంద్రబాబు నాయుడు పరిపాలన కొన్నాళ్ళు చేసాడు. చేసాక వీళ్ళు ఏం చేశారంటే ఒకసారి దింపాలనుకున్నారు. ఆడ ఎక్కాడు. ఈ లోపల ముప్పు తిప్పలట్టు 3 చెరువులు నీళ్ళు తాగించాడు వీళ్ళందరినీ. ఎవరందరినీ? ప్రజలందరినీ. జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు అయితే ఎలా చేస్తున్నాడు అంటారు? మరి 6 నెలలు 6 నెలల నుంచి ఇప్పుడు మటు ఎన్ని బొక్కలు ఉన్నాయి, ఎలాగున్నా, ఎన్ని సరి చేసుకుంటా జాగ్రత్తగానే చేస్తున్నారు నాకు తెలుసున్నాడు. జాగ్రత్తగా చేస్తున్నాడు మంచిగా. మరి జగన్ ఉన్నప్పుడే మంచిగా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అంటే అది అంత 3 ముక్కలాటది. ఏం చేసేవాడు, ఎలా చేసేవాడు ఆడికి తెలుసు, పేదలకు తెలదు. అది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అసలు మంచిగా పరిపాలన అందించలేకపోతున్నారు సామాన్య ప్రజలకు అనేది చెప్తున్నారు కదా. ఇప్పుడు మట్టుకి జాగ్రత్తగా చేసుకొస్తున్నాడు. జాగ్రత్తగా చేసేవాడిని ఎప్పుడు. ఇప్పుడు పశువు ఉంటుంది, పాలు ఇచ్చిందని చెప్పి పిండేస్తారు, లేదా కడుగుడు అమ్మేస్తారు. అలాగా ఉంది వ్యాపారం. అలా ఉంది వ్యాపారం. ఓకే, ఇప్పటి వరకు అయితే మీరు ఈ ప్రభుత్వంలో అబ్జర్వ్ చేసింది ఏంటి? ఏ విధంగా చేసుకుంటూ వచ్చాడు ఆయన, ఎలా చేస్తున్నాడు ఏంటని? ఎలా చేసినా దింపేశారు, మళ్ళీ నెగ్గాడు. ఇప్పుడు మటుకు బాగా చేస్తున్నాడు. ఇప్పటివరకు అయితే బాగానే చేస్తున్నాడు. వాలంటీర్లు తీసేయడం ఎంతవరకు కరెక్ట్? వాలంటీర్లు తీసేస్తామంటండి, అది లేనిపోయింది. తక్కువ మనుషుల్ని ఎక్కువ పెట్టేయడు. మన సొమ్ము ఏం పోద్ది అనుకున్నాడు. అవన్నీ వేస్ట్ కదా అని కొంతమంది తగ్గించేశారు. అది మనకు తెలుసున్నాడు. వాలంటీర్లు తీసేయడం కరెక్టేనంటారా? తీసేస్తాం కరెక్ట్ అండి. అందులో ఒక డిగ్రీ చదివిన వాళ్ళు మాత్రం మళ్ళీ జాయిన్ చేసుకున్నారు కొంతమందిని అనుకుంటున్నాను నేను. అది ఇప్పటికైతే ఎలా ఉందంటారు మరి ఓవరాల్గా? చాలా బాగుంది పరిపాలన ఇప్పుడు మట్టుకి. గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి మరి? అవి వస్తున్నాయి కదా. డబ్బులు పడుతున్నాయా? పడతా అన్నారు, ఇంకా పడ్డలేదు నాకు తెలదు. పెన్షన్ వస్తుందా మరి? పింఛన్ వస్తుందండి. ఎంత వస్తుంది పెన్షన్? ఇప్పుడు ఎంత అండి, ఎంత లేకండి మొత్తం మీద 3000 ఎంత? 3000 4000 వస్తుంది. 4000 4000 వస్తుంది. మరి జగన్ ఉన్నప్పుడు మంచిగా అనిపించింది, నేను ఉన్నాక మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడే మంచి వెళ్తుందండి. ఇప్పుడే మంచి కాకపోతే ఏటాల కాలం ఒక్కడే ఉంచినా కూడా ఇబ్బందే. ఒకసారి మార్చాలి. మీరు వెనకాల ఉండి అవి కూడా కాదు. అలా అయితే నెక్స్ట్ జగన్ వస్తాడంటావు మళ్ళీ? అప్పుడు దాకా ఈ ఉంచాలి కదా. మా పదవి చేసినోడు పూర్తి ఆయుధం ఉంచరు. మనకు తెలుసున్నది. నాకు లోకల్ తెలిసినప్పటికి ఇందిరాగాంధీ పరిపాలన. ఓకే, అలాంటి దానికి